तो हे गाइस वेलकम बैक टू आवर चैनल दिस इज मिडिल क्लास बॉयज ఈ రోజు మనతో వచ్చేసారు ఇంటర్వ్యూకు క్రేజీ యాటిట్యూడ్ 01 హాయ్ గాయ్స్ నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్ చూడ తెలుసు కదా మనతో ఇంటర్వ్యూ అంటే రచ్చ రచ్చ ఉంటది. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మీ పేరేంటి బ్రో? కొంగడం. కొంకడం అంటారు అందరూ, ఇక అరుణ్ భాయ్ అని అంటారు, పిలుస్తారు అట్లా. మీరు వారం రోజుల నుంచి నెక్కుతున్నా బ్రో, దొరకట్లేదు. ఇన్స్టాలో రీళ్లు బాగానే అప్లోడ్ చేస్తారు. చేస్తున్నాం. ఇక వినాయకుడు భక్తి ఉంటుంది మరి మినిమం. మరి ఎన్ని పిల్లలు వినాయకుడు పెడతారు బ్రో? ఈసారి పెడతాం ఒక 10-15 ఫీట్ల. ఇట్లా నిమజ్జనం రోజు ఇబ్బంది కావద్దు. ఇట్లా ఖాళీ విలే పెద్ద వినాయకుని పెట్టి లేపనికే శాత కిందెత్తేసుడు అలాంటివి చేయకుండా మంచిగా చిన్నది పెట్టినా సరే గట్టి చేయాలి, మంచిగా చేయాలి బ్రో. సరే నిమజ్జనం మంచిగా చేస్తారు అనుకుంటా. మంచిగా చేస్తాం బ్రో. నిమజ్జనం ప్రతిసారి మంచిగానే చేస్తాం బ్రో. పోయినసారి మీకు లొల్లైందంట వినాయకుడి అయితే ఇక నొల్లిలు అనే కావా వినాయకుడి నొల్లిలు అవుతాయి. అయినాయి ఇక నొల్లి. బ్రో మీ బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ అంటారు. ఇక గల్లీలు అన్న వాళ్ళు ఉంటారు, ముత్తానని ఆలీలుగా అన్న వాళ్ళు ఉంటారు. అందరు ఫుల్ సపోర్టింగ్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నలు. పోయినసారి లడ్డు దొరుకుతుంది కానీ లొల్లైందంట బ్రో. నొల్లి అంటే ఇక అది ముగ్గురం దోస్తులం పోయింటివి లడ్డు తినికని. ఆడొకడు ఉన్నాడు మా దోస్తుగాడు, ఆ ఇంటికాడ ఏదో పప్పు తినేసి వచ్చిందంట. ఏదో మొత్తం స్టోరీ చెప్తా నవ్వకు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మొత్తం స్టోరీ చెప్తా ఈయన. ముగ్గురం కలిసి పోయినాం, షెడ్ కాంచి మాట్లాడుకొని లడ్డు తీసుకొని వద్దామని చెప్పేసి మాట్లాడుకొని పోయినాం. పోయిన తర్వాత అందరు పడుకున్నారు, ఇట్లా చేయబెట్టి చూసినాం. అందరు పడుకున్నది మెల్ల పోయి నేను గల్లబుడ్డి తీసుకుంటున్నా, ఇంకోటేమో పండ్లు అవి తీసుకొని సంచులు వేసుకుంటుండు. ఆడు సీదాలు ఇట్లా లడ్డు పట్టుకొని పోయి పిత్తేసిండిగా అరే నీ అబ్బా. పిత్తేసేసరికి ఇక అందరు లేచి ఇక ఒకడు ఉన్నాడు వాళ్ళ దాంట్లో నత్తి ఏమేమో వృతుండే. ఇక అందరు కలిసి ఇక కొట్టేసిరు. ఇక చెప్పులు అనే వేసేసినాం, అంగీ నింపేసిరు, గలీజ్ కొట్టేసిరు. ఇక షెడ్ కడుకోయినాం. మా షెడ్ కడుకోయిన తర్వాత అడిగిరు ఇట్లా ఏమైంది అది అంటే, నిమజ్జనం కానీ నొల్లేయండి ఇట్లా అలా కొట్టేసి మా సెటిల్మెంట్ చేసేసి వచ్చినాం అని చెప్పేసి ఇట్లా రుబాబ్స్ చెప్పుకున్నాం అనమాట. ఇట్లా కవర్ చేసేసినాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఈసారి మీ దగ్గరికి వచ్చి లొల్లు పెట్టుకుంటేటప్పుడు నొల్లు పెట్టుకుంటే ఇక నొల్లు పెట్టుకున్నా సరే కాంప్రమైజ్. బ్రో పోయినసారి మీకు అన్నదానం కాడ పులిహోర తీసుకొని కొట్టినట్టు బ్రో. అది పులిహోర మా దోస్తులు నాకు ప్లేట్ ఇచ్చిర్రు పెట్టుకరాపోరని. పెట్టుకొస్తున్నాను నేను. వాళ్ళందరూ పెట్టించిన తర్వాత నా ప్లేట్ తీసుకొస్తే ఎన్నిసార్లు వస్తారు అని చెప్పేసి కొట్టేసి నన్ను సీదా గల్ల పట్టేసిండు. గల్ల పడితే మనం ఊకుంటామా? ఇక మా దోస్తులందరూ దిగిర్రు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ప్లేట్లు పట్టుకొని పక్కకు పోయి తింటుర్రు. ఆడేమో నన్ను కొడుతుండు. నవ్వకు చెప్పేది. అదేమో నన్ను కొడుతుండు. సరే అన్న ఇక మా దోస్తులు తీసుకోరు అది అని చెప్పేసి కాంప్రమైజ్. నొల్లిలు ఎందుకు మనకు, ఇక నొల్లిలు ఎందుకు అని చెప్పేసి ఇక పక్కకు చెప్పేసి ఇట్లా వెళ్ళిపోయాం. ఈసారి చంద అడగాలనుకుంటారా బ్రో? ఓన్గా పెట్టుకుంటారా? ఓన్గా అంటే వస్తాయి, లడ్డు పైసలు వస్తాయి. ఇక గల్లీలో అన్న వాళ్ళందరూ ఇస్తారు. ఇక గల్లీలో అన్నప్పుడు ఇస్తారు. ఇక అన్నిటికీ పూజకు లడ్డుకి నమూనా ఉంటాయి బ్రో. మీ దగ్గర తిండికి ఉంటారా? పనిచేయడానికి అసలే రారంటే అందరు అదే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అందరూ తింటారు తప్పితే పని చేయరు. ఆడ బొంగులు ఉంటే బొంగులు మాయం, చక్కెర ఉంటే చక్కెర మాయం, కొబ్బరి ఉంటే కొబ్బరి మాయం, అన్నీ మాయం చేస్తారు కానీ పని మాత్రం చేయరు. పోయినసారి మీ షెడ్యూల్లో లొల్లేందంటే నొల్లి అంటే అయినాయి కదా చిన్న చిన్న నొల్లిలు పూరలు కొట్లాడి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇదే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ చేయండి. మీకు ఎంటర్టైన్ చేసేలో మేము ఇక్కడ తగ్గాము. అంతే. లవ్ యూ గైస్, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీ అమ్మ మీద ఒకటే గంట కొట్టు.